హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 5 రెండవ భాగం. నాలో కూడా నన్ను మారనివ్వకుండా చేసేటటువంటి జడత్వం చాలానే ఉండేది. ఇప్పటికీ నేను ఏదైనా ఒక అంశంలో మార్పు చెందాలని నిర్ణయించుకుంటే నా మనసులో పేరుకుపోయిన జడత్వం అంతా బయటపడుతుంది. నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి అది పెద్ద అడ్డంకిగా ఉండేది. అది నన్ను మారనివ్వకుండా నిలువరించేది. కొన్నిసార్లు దానితో పోరాడలేక నేనున్న స్థితే కరెక్ట్ అని రాజీ పడో లేదా కోపంతో విసుగు చెందో నిర్ణయాన్ని విరమించుకునేదాన్ని. ఇన్నేళ్లుగా నేను హీలింగ్ వర్క్లో ఉన్నా కూడా నాలో ఏదో మూల ఈ మార్పు నిరాకరించే తత్వం ఉంటుంది. నేను నేర్చుకోవాల్సిన పాఠాలలో ఇది ఒకటి. ఏదేమైనా నాలో ఈ జడత్వం తలెత్తినప్పుడు నేను ఇంకా మార్పు చెందాలన్న విషయాల్ని తెలుసుకోగలుగుతాను. నేను మార్పు చెందాలి అని నిర్ణయించుకున్న ప్రతిసారి నాలో నుంచి కొంత చెత్తని తొలగించి పారేస్తాను. ఇలా చేసే కొద్దీ నా లోపలి వ్యర్థపు ఆలోచన విధానాలు నన్ను వదిలిపోతాయి. ఇప్పుడు నాలోని పాత అనవసరపు ఆలోచన విధానాల్ని వదిలించుకుంటూ వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాల్ని చేరుస్తుంటాను. ఇలా చేయడం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా సులభం. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ పని చేయడం ఒక పెద్ద బండరాయిని చిన్న ఈకతో పెకలించడం లాంటిది. ఏ పాత నమ్మకాలైతే నాలో చాలా బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు విముఖత చూపుతాయో ఆ నమ్మకాలే మరీ ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహిస్తాను. ఈ విషయాన్ని నేను చక్కగా నేర్చుకున్నాను కనుకనే మీకు చక్కగా నేర్పగలుగుతున్నాను. చాలామంది గొప్ప మాస్టర్లు సుఖ సంతోషాలతో సర్వభోగ భాగ్యాలతో కూడిన కుటుంబాల్లోంచి పుట్టుకురారు. వారు ఎన్నో కష్టాలతో కూడిన బాధలతో కూడిన కుటుంబాల్లోంచే వస్తారు. వారి కష్టాలని బాధల్ని అనుభవించి ఆ ఆలోచన విధానాల్ని వాటి మూలాల్ని తెలుసుకొని ఇతరుల్ని వాటి నుండి విముక్తుల్ని గావించేందుకే వారు అలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకు వస్తారు. వారు ఆ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టడం, తన మనసుల్లోని పరిమితులను తొలగించుకోవడం నిరంతరము చేస్తుంటారు. వారి జీవితమంతా కూడా చేస్తారు. ఈ పాత నమ్మకాలని వదిలిపెట్టేటప్పుడు ఇంతకుముందులాగా కాకుండా ఇప్పుడు నాలో చాలా మార్పు ఉంది. అదేమిటంటే, ఇప్పుడు ఆ పాత నమ్మకాలని నాలోంచి వదిలిపెట్టేసేటప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు. మరి నాలో ఏదో మార్పు చెందాల్సిన విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదని నేను నమ్ముతున్నాను. ఇంటిని శుభ్రపరచుకోవడం, ఈ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టేందుకు నేను చేసిన మానసికమైన సాధన ఇంటిని శుభ్రపరచడం లాంటిది. నా మనస్సు అనే ఇంటిలో ఎన్నో గదులుంటాయి. అన్నింటిలోంచి ఆలోచనలని, నమ్మకాలను మొదట పరిశీలిస్తాను. కొన్ని వస్తువులను నేను ప్రేమిస్తాను కనుక వాటిని పట్టిన దుమ్ము వదిలించి ఇంకా పాలిష్ చేసి వాటికి కొత్త అందాన్ని ఇస్తాను. కొన్ని వస్తువులను రిపేర్ అవసరం వస్తుంది, వాటిని సరిచేయిస్తాను. ఇంకొన్నిటికి అవసరమే ఉండదు కనుక వాటిని బయటికి పారేస్తాను. ఇలా చేస్తున్నప్పుడు నన్ను నేను చెడ్డ వ్యక్తిగా భావించటమో లేక నాపై నేను కోపగించుకోవడమో అవసరం లేదు కదా. నేను మార్పు చెందాలనుకుంటున్నానని మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ వాక్యాన్ని పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. మీ గొంతును చేతితో సవరించుకుంటూ మరీ చెప్పుకోండి. ఎందుకంటే గొంతు అనేది మన శరీరంలో మార్పు సంభవింపజేసే ఒకానొక శక్తి కేంద్రం. మీ గొంతుని అలా తాకుతూ నేను మార్పు చెందుతున్నాను అని చెప్పుకోవడం వలన మీరు మార్పుని చెందటానికి అంగీకరిస్తున్నారని సృష్టికి సంకేతం ఇస్తున్నారు. పాత నమ్మకాలు, ఆలోచన విధానాలు మీలో తలెత్తినప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితాల్లో మార్పులు సంభవించటానికి అనుమతించండి. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందటానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో ఆ విషయాల్లోనే ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకు, మాటలకు నిరంతరము ప్రతిస్పందిస్తున్నది. ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో మార్పులు సంభవించి తీరుతాయి. థ్యాంక్ యూ.